ఏపీలో లడ్డూ తుఫాన్ ఏమాత్రం తగ్గనంటోంది. ఇటు ప్రాయశ్చిత్తాలు అటు ప్రమాణాలతో పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. లడ్డూ వివాదం కాస్త నిఖార్సైన ఖద్దర్ వివాదంగా మారిపోయింది. వివాదమే మా విధానము, అదే మా నినాదము అన్నట్టు ఏపీ పాలిటిక్స్ సాగుతున్నాయి. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని పాపం చేయలేదంటూ ఇటు ప్రమాణం. నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. ఎవరికి శాపం తగలకూడదంటూ అటు ప్రాయశ్చిత్తం. తిరుపతి లడ్డు కల్తీ వివాదం కాస్త ప్రాయశ్చిత్తం వర్సెస్ ప్రమాణంగా మారిపోయింది. ఈ పాపం వల్ల ఎవరికీ శాపం తగలకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే తాను అసలు పాపమే చేయలేదంటూ టీటీడీ ఎక్స్ చైర్మన్ భూమన శ్రీవారి అఖిలాండం దగ్గర ప్రమాణం చేశారు. తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం అంటూ ప్రమాణం చేశారు భూమన. నేను ఏ రకమైనటువంటి తప్పులు జరిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. గోవిందా గోవిందా. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించారన్న చంద్రబాబు ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన. తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదంటూ శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం దగ్గర కర్పూరహారతి వెలిగించి ప్రమాణం చేశారు. అంతకుముందు పుష్కరిణిలో స్నానం చేసి మాడవీధుల్లో ప్రదక్షిణలు చేశారు. తాము ఏ పొరపాటు చేసినా తన కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుందన్నారు భూమన. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది ఆయనను పక్కకు తీసుకువెళ్లారు. దీంతో గోవిందనామం స్మరిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని మండిపడ్డారు భూమన. తమపై ఆరోపణలు చేసిన నేతలు దమ్ముంటే ఆలయం ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. నిజానిజాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు. సిబిఐ చేత విచారణ చేయించండి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి, నిజాలు నిగ్గు తేల్చండి. మేము తప్పు చేయలేదు. ప్రపంచంలో ఎంత నీచాతి నీచుడైనా కూడా మీరు చేసినటువంటి ఆరోపణ లడ్డు ప్రసాదాలలో పంది కొవ్వు, చేపల నూనె లేదా యానిమల్ ఫ్యాట్ వాడతారోనని ఎంత నీచుడు కూడా చేయలేనటువంటి పనిని మీరు ఆరోపణగా అలవోకగా వెంకటేశ్వర స్వామిని మీ ఇంట్లో మనిషిలాగా వాడుకునేశారు చంద్రబాబు గారు. ఇక తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసిన క్షణమే తన మనసు కలత చెందిందని, ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని, అందులో భాగంగా తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానన్నారు పవన్. వైసీపీ పాలనలో 219 ఆలయాలను అపవిత్రం చేశారని పవన్ ఆరోపించారు. గుంటూరు సమీపంలోని నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి 2వ రోజు కూడా దీక్ష చేశారు పవన్. మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది, అన్ని దేవాలయాల్లో కూడా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న చర్చ బయటకు వచ్చింది ఈ రోజున. అటు ప్రాయశ్చిత్తాలు, ఇటు ప్రమాణాలు, సవాళ్లు ప్రతి సవాళ్లతో లడ్డూ తుఫాన్ మరింత భీకరంగా మారి ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.